మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేశంద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఉన్నాం. గత బుధవారం రాత్రి తెల్లవారంగా అంటే 3:30 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఒక 6 సంవత్సరాల పసి బాలుడిపై అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు మాత్రమే మెడపై వేట కొడలతో అంటే హత్యాయత్నంతో పాల్పడ్డారు. ఆ బాలుడిని చంపడానికి మాత్రం పాల్పడ్డారు. మరి ఎవరు ఎందుకు ఆ అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చారు? ప్రస్తుతానికైతే ఉన్నటువంటి సంఘటన స్థలం దగ్గర ఉన్న మనం చూసుకోవచ్చు. ఇది ఎస్సీ కాలనీ నారాయణపురానికి ఉన్నటువంటి కొంచెం చివరిగా ఉంటుంది ఈ కాలనీ. ఉన్నటువంటి సుమారు ఒక 20-30 కుటుంబాలు మాత్రమే ఈ కాలనీలో నివాసిస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లలు, ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ కాలనీలో పెద్దల కన్నా కూడా చిన్నపిల్లల సంఖ్యనే అధికంగా ఉందని కూడుకున్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఎవరు ఈ దారుణ సంఘటనకి ఒడిగట్టారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఒక భయభ్రాంతుల మధ్య మాత్రం ఎస్సీ కాలనీ ప్రజలు ఇక్కడ బిక్కుమంటూ వాళ్ళ కాలం వెలుగుస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎందుకు అంటే ఈ ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు సంబంధించినటువంటి ఆచారాలు కూడా మూఢనమ్మకాలతో మరి నరబలి ఇస్తానికి పిల్లగాన్ని ఒడిగట్టారా, అసలు దేంటి అని కూడా ఒక ప్రశ్నార్థకమైన మనకి విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా బిక్కుమంటూ కూడా ఒక భయాందోళన వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళ జరిగింది రేపు మాకు జరుగుతుందో, అదేం జరుగుతుంది మా కాలనీలో? ఇంత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఈ కాలనీకి ఏంటి ఈ దారుణం, ఎందుకు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఒక ప్రశ్నార్థకం మారింది. బిక్కుమంటూ కూడా వాళ్ళు బాధపడుతూ కన్నీరు ముందుగా విలిపిస్తారు. ఎందుకంటే పాపం చిన్న 6 సంవత్సరాల బాలుడు స్కూల్కి వెళ్ళి మా కళ్ళ ముందు ఆడుకున్న నేపథ్యంలో కూడా ఎందుకు ఈ ఆగైతే ఒడిగట్టని తెలుస్తుంది. మన ప్రస్తుతానికి మనకి ఇల్లు చూసుకుందాం. రాత్రి 3:30 అవుతున్న ప్రాంతంలో తాతయ్య ఎల్లయ్య అనే మొత్తం ఇక్కడ ఈ మంచం మీద రాత్రి పడుకున్నాడని తెలుస్తుంది. ఇక్కడ అసలు ఆ రాత్రి ఏం జరిగింది, అర్ధరాత్రి బుధవారం రాత్రి అర్ధరాత్రి ఇప్పుడు ఏం జరిగింది అని తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్ ప్రత్యక్ష చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం ఇక్కడ నానమ్మ పడుకుంది. ఇక్కడ చిన్నపిల్లవాడు ఎవరైతే ఉన్నారో మోక్షిత్ పడుకున్నారో సంబంధించినటువంటి అబ్బాయి, ఇంకో మనకు ప్రాణ పరిస్థితిలో ఉన్న అబ్బాయి ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు. తండ్రి పక్కన తల్లి, వీళ్ళంతా కలిసి సుమారు 5గురు కూడా ఇక్కడ ఈ బెడ్ మీద పడుకున్నట్టుంది. మరి తలుపులు వేసినట్టే ఉన్నాయి. బయట తాత ఎల్లైపోతే మంచం మీద పడుకొని ఉన్నాడు. అట్లా అయినా కూడా మరి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు అని తెలియని ఒక పరిస్థితి మాత్రం ఉంది. అరే ఇన్ని సంవత్సరాల నుంచి మా కాలనీలో ఎలాంటి ఘటనలు కూడా చోటు వేసుకోలే నేపథ్యంలో కూడా ఇక్కడికి వచ్చినట్టు అబ్బాయి మీద వచ్చి ఈ విధంగా వేట కడలతో లేదా కత్తులతో మెడ మీద కోసి అబ్బాయిని హతమార్చే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, అసలు ఆ రాత్రి జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పండుకుంటే పిల్లోడు నా పక్కమ్మడి పన్నాడు, తండ్రి అక్కడ పండుకున్నాడు, తల్లి ఆడ పన్నది, పిల్లగడు ఇక్కడ పన్నాడు. నేను ఇటు కడగ పండుకున్నా సారు. పండుకున్నావు, నిద్ర పట్టింది, ఇంత బేడం సప్పుడు కాలే, ఏం సప్పుడు కాలే. పిల్లోడు లేచి ఇక్కడ పండుకున్నాడు. అలాగే ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి లేచి కూర్చొని ఏడతాడు. ముఖం మీద 2 చేతులు పెట్టుకున్నాడు, ఏడతాడు. ఎందుకురా నాని ఏడతాను అని లేచి నేను చూస్తారికే ఉన్నది. పిల్లగా నంగి ఇట్లా పండుకోరా మేడని మేడ ఇట్లా వంచినందుకు మా నేడుతుంటే ఏంది నాన్న ఎందుకో ఈగం కొడుతుందని ఇట్లా చూస్తారికనే పిల్లోనికి బెడ్ గారుతుంది. ఓ కొడుకో బెడ్ గారుతుంది, లేరని నా కొడుకుని నా కోడల్ని లేపితే వాళ్ళు లేచి చూసిర్రు. లబ్బలిబ్బం మొత్తుకుని మా బావ కొడుకుని పిలిచిండ్రు. అన్న బండి తీసుకురావే, పిల్లోని హాస్పిటల్ తీసుకుపోదని వాడు ఏడ్చుకుంటా రమ్మన్నంటే వచ్చిండు. ఒత్తరక బండి ఆడబెట్టి గనవకాడికి రాగానే మేము పిల్లని ఎత్తుకొని ఇంట్లోకి ఇతలకి వెళ్ళి హాస్పిటల్కి పోతే ఆయన అన్నాడు కదా, అరకేసి ఇదంతా తుడిచి నువ్వు పిల్లోని ఎమ్మటే మా అబ్బా తీసుకుపోయి కుట్లేంచుకురావాలి, కుట్లేంచుకొస్తేనే పిల్లోనికి కుట్లు పడతాయి అని చెప్తే ఎమ్మటే మా అబ్బా తీసుకుపోయిన తర్వాత మళ్ళా అక్కడ ఫోన్లో ఆడి షాపులో పెట్టి చూపెడితే మొత్తం గాయం ఇట్లా కనపడుతుంది సారు. ఇక అంతే, దానికి ఇక ఏం చేయలేము అని ఆయన కుట్లేసి ఇది ఘోరంగా కత్తితోడు కోసింది. ఇది నాకు ఒక చిన్న విషయం చెప్పమ్మా. ఇప్పుడు మీరు వరుసగా 5 పడుకున్నారు. ఇక్కడ నువ్వు పడుకున్నావు, ఇక్కడ తల్లి, ఇక్కడ తండ్రి, అంటే ఇక్కడ నేను పండుకున్నా, ఇక్కడ నా మనోడు పండుకున్నాడు, ఈ మనోడు పన్నాడు, వాళ్ళిద్దరు భర్త భార్య 5 పడుకున్నారు. 5 పడుకున్నా కూడా వచ్చి అంటే ఆ బాబుని ఎందుకు టార్గెట్ చేశారని చెప్పేసి అసలు ఎందుకు అది మాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు కూడా ఇవి ఈయన కంటే ఎక్కువ ఆయన బోరుతాడు. ఆయన వదిలేసి
ఈ పిల్లోని ఎందుకు చేసిర్రు అన్నది మాకేం తోత్తలేదు. మాకు ఎవరితోటి అన్న పంచాదులు ఉన్నాయన్నది లేదు, చెడదులు ఉన్నాయన్న లేదు, నా కొడుకు ఎవరి మీద కలబడ్డాడు అన్నది లేదు. ఎన్నడో 10 మందిలో పోయి 10 మందిలో మాట్లాడి వచ్చినాడు కాదు. వాని పని ఏందో వాడేందో చూసుకుంటాడు, ఇంటికి వచ్చి పంటాడు. అదే రోజు రాత్రి 3:30 ప్రాంతంలో ఈ డోర్ నుంచి లోపలికి వచ్చారు. ఇక్కడికి వచ్చి బిడమి కోసిన తర్వాత హాస్పిటల్కి తీసుకుపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఏదో ఒక కారు, ఒక అనుమానాస్పద కారులో కూడా ఏరియా మొత్తం తిరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ కారు కూడా వచ్చిందని కాదు, అది ఆస్తానికి కాదు, ఆ కారు కాదు, అది ఎమ్మడాలకు పోయే కారు. వాళ్ళు కిరాయి తెచ్చుకొని వాళ్ళు ఆ నైటే ఎమ్మడాలకు పోయిరు. అది కూడా మేము నిగ్రహం చేసినాం. అక్కడ చేస్తే అది కాదు, మేము కారు పిలిపించుకొని ఎమ్మడాలకు తీసుకుపోయినాం, జాతర పోతాను అని ఎమ్మడాలకు పోయిరు వాళ్ళు. అది మేము పొద్దుటిలే అడిగినాం, అయిపోయింది. అది కాదని అన్నారు. వాళ్ళు కూడా లేరు. ఈ సంఘటన జరగడానికి ముందు రోజు కూడా మీ కాలనీలో చిన్న సైకిల్ విషయంలో కూడా ఆ నైట్ సైకిల్ పోయింది సారు. ఆ సైకిల్ పోయిన నైట్, అది సైకిల్ పోయింది. ఒక తండ నుంచి సైకిల్ తెచ్చి, ఆ సైకిల్ తెచ్చి ఇక్కడ సైకిల్ ఎవరు అసలు? ఆ సైకిల్ ఈ సైకిల్ మా బావ కొడుకుది. ఇది ఇప్పుడు పోయిన సైకిల్. అదే అన్న బండి తీసుకురా అన్న, బుడ్డోనికి ఇట్లా గోసిర్లే అని చెప్పిన అబ్బాయిది ఆ సైకిల్ మా బావ కొడుకుది. అయితే వేరే సైకిల్ తండ నుంచి తెచ్చింది, చెరుకు కొమ్మున తండ నుంచి తెచ్చిరు. అది ఎవరు తెచ్చింది అనేది మాకు అర్థం కావట్లే. అయితే ఆయన పొద్దుగాల మా సైకిల్ ఎవరు తీసుకుపోయారు, ఇక్కడికి ఎవరన్నా తీసుకొచ్చిరా తండ గిట్ల, మా బాయిలు కూడా తండలకేలే ఉన్నాయి, అటే ఉన్నాయి. అటు నుంచి వచ్చేటప్పుడు ఎవరన్నా వేసుకొచ్చిరా నా సైకిల్ అన్న అనుకుంటా అల్లమ్మడాయన వచ్చిండు. అంటే మేము ఎవరేం తెలియదురా సైకిల్, నీ సైకిల్ మేము ఎందుకు తెస్తాం అని అంటే, అక్కడ ఒక గోడకు ఉన్నది, మా బావల గోడకు సైకిల్ ఉన్నది. ఆ సైకిల్ గోడకు అది దాని కటింగ్ బిల్లర్ కూడా ఉన్నది. ఆ కటింగ్ బిల్లర్ తీసి, ఈ సైకిల్ ఉన్న కటింగ్ బిల్లర్ తీసి ఆ పెద్ద సైకిల్ కి పెట్టి ఈ చిన్న సైకిల్ వేసుకొని పోయిరు. అయితే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి మీకు ఏమైనా అనుమానం ఉంది ఎవరి మీద? గొడవల పంచాయతీలు మీ కొడుకు డ్రైవింగ్ చేస్తున్నాడు, కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, కొత్తగా వేరే దాంట్లో వేరే సంస్థలు చేస్తున్నాడు, ఎవరికి ఏం లేదు. వాళ్ళు రోజు ఫోన్ చేస్తాడు, బండి వేసుకుంటాడు, పోతాడు, పని చేసుకుంటాడు. 5 గంటలకు వరకు వస్తాడు. ఒకనాడు 8 అవుతుంది, 9 అవుతుంది, 10 కూడా అవుతుంది. అట్లా వస్తాండి ఈ 10 రోజుల బట్టి. ఎవరితోటి అయితే ఏం పంచాది లేదు సారు, పంచాది లేదు, ఏడాది లేదు. ఇక్కడ సుతం మా కాలిన కూడా అంత మా వాళ్ళే, వాళ్ళు అందరు అన్నదమ్ములే. పోలీస్ స్టేషన్ మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తారు అసలు? మీ పోలీస్ స్టేషన్ పోయారా మీరు? మా మర్ది కొడుకు, మా బావ కొడుకు పోయి చేసి ఇచ్చిండు. ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? మా బావ కొడుకు ఇచ్చిండు, మా కొడుకు సుతి ఇచ్చిండు కావచ్చు, ఆయన మా బావ కొడుకే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో కూడా మీ చిన్న మనవాడు కూడా నీటి గుంటలో పడి చనిపోయాడు కదా, అప్పుడు నేను అనుమానం వచ్చింది మీకు ఏమన్నా? అప్పుడు సుతం మాకు ఎవరి మీద అనుమానం లేదు. ఎవరు చేసిర్రో వన్ కర్మ గట్టినే ఉందో, లేకపోతే అట్లా పోయి నడుచుకుంటూ పోయి పడ్డాడు అన్న ఉద్దేశంతో మేము వదిలేసినాం. ఇప్పుడు సుత ఇది మరి అది అట్లా వదిలేసినాం కదా సారు, మరి ఇప్పుడు ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అన్నది మాకు. పెద్ద మనవాడి పేరు ఏం పేరు? మనీష్ కుమార్. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. అసలు ముఖ్యంగా అసలు ఒకటి మనం చూసుకుందాం, వీళ్ళకి ఎలాంటి గొడవలు లేవు, మాకు పాత కక్షలు లేవు, బయట ఒక విరోధులు కూడా మాకు ఎవరు లేరు. కానీ ఎందుకు మరి ఈ విధంగా చేశారు? 5 వరుసగా పడుకున్నా కూడా ఒక వ్యక్తిని, ఆ పెద్ద మనవాడిని ఎందుకు టార్గెట్ చేశారని చెప్పేసి వీళ్ళు కూడా ఒక ప్రశ్నార్థకత మొదలైంది. దీనికి పోలీసులు అన్ని విధాలుగా విచారణ జరిపి వాళ్ళ బాధ్యులను ఎవరికంటే శిక్షించాలని చెప్పేసి కూడా వీళ్ళు మాత్రం ప్రాధాయపడుతున్న పరిస్థితి ఉంది.